అద్భుతంగా త్రిబుల్ ఆర్ సాధించాం. వాస్తవానికి 2022లోనే మా ప్రభుత్వమే త్రిబుల్ ఆర్ ఉత్తర భాగానికి అనుమతులు తెచ్చింది. సరే మీరు చెప్పారు, సంతోషం. ఏం చెప్పినారు బడ్జెట్ లో? దీని నిర్మాణానికి తగిన భూమి సేకరించడానికి ప్రయత్నం జరుగుతా ఉంది. దీనికోసం బడ్జెట్ లో 1525 కోట్ల రూపాయలు పెట్టానని బట్టి గారు చెప్పారు. నేను అడుగుతా ఉన్న, ఏడాది అయిపోయింది, మళ్ళీ బడ్జెట్ పెట్టారు. ఒక్క రూపాయన్న చెల్లించారా? ఒక్క ఎకరమన్న భూసేకరణ చేశారా? ఒక్క కిలోమీటర్ అయినా రోడ్డు వేశారా? అంతా అబద్ధం అధ్యక్ష. ఔటర్ రింగ్ రోడ్ వేసి అక్కడనే జిఎంఆర్ ఎయిర్పోర్ట్ కట్టి అక్కడనే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోకాపేట ఎస్సీజెడ్ తో పాటు ఇవాళ హైదరాబాద్ ఈ స్టేజ్లో బెంగళూరు తర్వాత ఉన్నదంటే కాంగ్రెస్ పార్టీ పివి నరసింహరావు ఎక్స్ప్రెస్ వే కలుపుకుంటూ మెట్రో వరల్డ్ క్లాస్ మెట్రో తీసుకొచ్చి హైదరాబాద్ డెవలప్ చేస్తే సార్ రెండు మాసాల ముందు ఎన్నికల 2 విషయాలు చెప్తా సార్ మీకు. మన తెలంగాణ సభ్య సమాజం తలదించుకునే విధంగా ఔటర్ రింగ్ రోడ్డుని కమిషన్ కక్కుర్తుబడి 7,300 కోట్లకు రోడ్డు రంపిన ఘన చరిత్ర ఈయన సార్ వీళ్ళది. మేము చాలా అద్భుతం